అందరికీ నమస్కారం. నేను మీ బాబా ఫక్రుద్దీన్. ఒక పర్సన్ నా దగ్గరకు వచ్చి, అన్న మీ పిల్లలు ఏదో కొనుక్కొని తింటున్నారు, అది మంచిగా లేనట్టుంది అని చెప్పి ఇందాక చెప్పారనమాట. ఏం కొంటున్నారు అని ఒకసారి చూశాను. వాళ్ళ చేతిలో ఉన్నది, వాళ్ళ చేతిలో ఏది ఉంది, ఇది హౌస్ దట్ క్యాండీ స్టిక్స్ అని ఇలా ఉన్నాయి. దాని లోపల బలపాల రూపంలో ఇలా పెట్టి బలపాల్లాగా పెట్టి అమ్ముతున్నారు. టోటల్ షుగర్ క్యాండీస్ అన్నారు. టోటల్ షుగర్ క్యాండీస్. దీనిలో షుగర్ అని కూడా చెప్పడానికి లేదు, ఎందుకంటే పిల్లలకి హాని చేసే కారకాలు ఏమేమి ఉన్నాయి దీంట్లో. ఇంగ్రీడియంట్స్ డెక్స్ట్రోస్, మాల్టోడెక్స్ట్రిన్, యాసిడిటీ రెగ్యులేటర్, పిల్లలు తినే దాంట్లో యాసిడిటీ రెగ్యులేటర్, గ్లూకోజ్ సిరప్, contain added synthetic food colors and nature identical artificial flavoring substances, కోలా, ఆరెంజ్ ఫ్లేవర్స్ అన్నమాట. చూడండి, ఇది ఇందాక కొద్దిగా నేను పక్కన పెడితే నీళ్ళలో తడిచింది, నా చేతులు ఇలా అయిపోయాయి. ఇంత వరస్ట్ క్యాండీస్. ఇదే 5 రూపాయలు ఒక్కొక్కటి, ఒక్కొక్క రూపాయి లెక్కన 5 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు బయట. వీటికి ఎటువంటి లైసెన్సులు ఉన్నాయో తెలియదు. ఇలాంటి ఫుడ్స్ మన పిల్లల్ని చంపేస్తున్నాయి. మన పిల్లల్ని ఇలాంటి ఫుడ్సే చంపుతున్నాయి. ఎందుకు వస్తున్నాయి? 4 ఏళ్ళకి, 5 ఏళ్ళకి, 6 ఏళ్ళకి పిల్లల్లో హార్ట్ అటాక్లు, లేకుంటే ఇంకొక సమస్యలు, వాళ్ళు ఎదగకపోవడం, షుగర్, లేకుంటే ఇలాంటి నాసిరకమైన కెమికల్స్ కలిపిన ఫుడ్ ప్రోడక్ట్స్ 5 రూపాయలకి, 3 రూపాయలకి, 2 రూపాయలకి అమ్ముతున్నారు. మనం పట్టించుకోవట్లేదు. ఏదో వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. 6 ఏళ్ళ పిల్లలు, 7 ఏళ్ళ పిల్లలు డబ్బులు అడుగుతున్నారు, మనం ఇచ్చేస్తున్నాం. కొనుక్కోండి, ఏదో ఒకటి కొనుక్కోండి. ఇది స్మెల్ చూస్తే ఒక రకమైన ఒక పెయింట్ స్మెల్ వస్తుంది. ఇది ఇంత దరిద్రంగా ఉంది. సో ఇలాంటి వాటిని మనం గమనించలేకపోతున్నాం. బాగా చూడండి, ఇది ఇలాంటి వాటిని మనం గమనించలేకపోతాం. ఇలాంటి కంపెనీలు, ఈ కంపెనీ కూడా ఏదో ఫాల్స్ కంపెనీనే ఉన్నట్టుంది, షెల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంట. ఇలాంటి కంపెనీలని మనం చూసి చూడనట్టు వదిలేస్తున్నాం. ఇలాంటి ప్రోడక్ట్స్ని ఏదో ఒకటి కొంటున్నారులే, తింటున్నారులే, మన చిన్నప్పుడు మనం పొప్పర్మెంట్లు తిన్నట్టు. కానీ ఇది మంచి పద్ధతి కాదు, ఇది సరిగ్గా వెళ్ళట్లేదు. దయచేసి మీ పిల్లలు ఏం తింటున్నారో చూడండి. ఇలాంటి ప్రోడక్ట్స్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి. ఎవరికి కంప్లైంట్ చేస్తారనేది మీ ఆలోచనకు వదిలేస్తున్నాను, కానీ వాటి మీద గొంతెత్తండి దయచేసి. జై హింద్.